నేను జిఆర్ మహర్షి. సినిమా నటి కస్తూరి తెలుగు వాళ్ళ మీద చేసిన వ్యాఖ్యానాలకు గాను ఆమెని అరెస్ట్ చేశారు, రిమాండ్ విధించారు. అసలు ఈ సినిమా వాళ్ళు ఎందుకు ఇప్పుడు సినిమా వాళ్ళని రాజకీయాల్లోకి చేర్చుకుంటారు? ఎందుకు చేర్చుకుంటారంటే కొంచెం గ్లామర్ ఫేసు, కొంచెం వాళ్ళు ఏదో మాడితే జనం వస్తారు, జనం వింటారు అని అన్ని పార్టీల వాళ్ళు సినిమా యాక్టర్లని రాజకీయాల్లోకి చేర్చుకోవడానికి కొంచెం ఉత్సాహపడతారు. సినిమా నటులే రాజకీయాల్లో పెద్దవాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటిది అది వేరే విషయం. ఎంజీఆర్ కానీ, ఎన్టీఆర్ గారు కానీ, వీళ్ళంతా కానీ. అయితే ఇప్పుడు కస్తూరి ఇలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆమె బీజేపీ పార్టీలో చేరారు. బీజేపీ పార్టీలో ఏదో సభలో మాట్లాడుతూ ఆమె ఏమన్నారంటే, అక్కడ అసందర్భమైన విషయం. ఆమె ఎవరి మీద దాడి చేయాలనుకున్నారు? కరుణానిధి గారి మీద, డిఎంకే స్టాలిన్ గారి మీద దాడి చేయాలనుకున్నారు. అదే ఆమె మోటివ్. కానీ అక్కడ అసందర్భంగా ఆమె ఏం మాట్లాడారంటే, తెలుగు వాళ్ళు 300 ఏళ్ల క్రితం ఇక్కడ తమిళనాడులో అంతఃపురాల్లో పనిచేయడానికి దాసీలుగా వచ్చారు. వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏదో వాళ్ళు మేమే తమిళులం అన్నట్లు ఫోజులు కొడుతున్నారు అన్నట్టుగా ఆమె మాడేశారు. మాడిన తర్వాత నేను అట్లా అనలేదు, ఇట్లా అనలేదు, అది అనువాద లోపం, ఈ లోపం, ఆ లోపం అన్నారు. సరే, ఫైనల్గా ఏమైందంటే అరెస్ట్ వరకు వెళ్ళింది. జైలుకు పోతారా లేదనేది కూడా అది కూడా తేలిపోతుంది. అంటే కోర్టులో ఏమైనా ఆమెకి ఏదైనా ముందస్తు ఇస్తారా ఏంటి అనేది. అసలు ఈ సినిమా వాళ్ళ సమస్య ఏంటంటే, వీళ్ళు చరిత్ర కానీ రాజకీయాలు కానీ ఏమీ కూడా చదువుకోరు బేసిక్గా. ఎందుకంటే అది వాళ్ళ ప్రొఫెషన్ కాదు. అంటే ఒక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉండడం అనేది వాళ్ళ ప్రొఫెషన్ కాదు. యాక్టింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ ఉండడం అనేది వాళ్ళ ప్రొఫెషన్ న్యాచురల్గానే. అంటే ఎవరికి ఏ పనిలో ఉంటారో ఆ పనికి సంబంధించిన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం అనేది ఎక్కడైనా జరుగుతుంది. కానీ సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ పని వాళ్ళు చేయకుండా వేరే పనుల్లోకి వస్తారు. ఎందుకు వస్తారంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్లామర్. ఇప్పుడు వీళ్ళంతా రాజకీయాల్లోకి వచ్చేసారు. రాజకీయాల్లోకి వచ్చేసి ఆమె ఏదో మాడేసింది. మాడడం ఎందుకు మాడిన ఆమెకేమి తెలుగు వాళ్ళ చరిత్ర తెలియదు, తమిళ వాళ్ళ చరిత్ర తెలియదు, అసలు డిఎంకే ఎలా పుట్టిందో తెలియదు. ఇప్పుడు కొత్తగా ఆమె బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతుంది, బ్రాహ్మణకి వ్యతిరేకంగా డిఎంకే పార్టీ ఉన్నదంటే, అసలు డిఎంకే పార్టీ పుట్టిందే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంతో. ఆమెకు తెలియదు ఆ విషయం. ఇప్పుడు కొత్తగా ఆమె స్టాలిన్ను, ఇంకోటి కరుణానిధి గారిను, ఇంకొకరినో కార్నర్ చేసి ఆమె ఏదో అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె బీజేపీలో ఉన్నారు కాబట్టి, బీజేపీ పార్టీ సహజంగానే డిఎంకేకి వ్యతిరేకం కాబట్టి బీజేపీ తనను ఏమైనా సేవ్ చేస్తుందేమో అనుకున్నారు. కానీ బీజేపీ కూడా ఆమె వ్యాఖ్యని ఏమి ఓన్ చేసుకోలేదు. ఎందుకు ఓన్ చేసుకోలేదంటే, ఓన్ చేసుకుంటే సమస్య. ఆమె ఏమన్నారు, తెలుగు వాళ్ళని ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది 2 వాక్యాలైనా. ఎక్కడైనా ఏ కాలంలో అయినా తెలుగు వాళ్ళ, తమిళ వాళ్ళ, ఇంకొకరా అనేది కాదు. కానీ వలసలు వెళుతారు. వలసలు దేనికి వెళ్తారంటే, 1 ఉపాధి కోసం వెళ్తారు, 2 అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే అక్కడ ఏదైనా సంస్థానాలు నడమనో, రాజుల నడమనో, జమీందారుల నడమనో ఏవైనా యుద్ధాలు జరగడము, అంటే మన ప్రాణాలకు భద్రత లేదు అనుకున్నప్పుడు కొన్ని కుటుంబాలు తరలి వెళ్ళి ఎక్కడో ఒక చోట జీవిస్తూ ఉంటాయి. అట్లా వలసలు ఉపాధి కోసం వలసలు వెళ్ళిన వాళ్ళతో ఒకప్పుడు బర్మాలో రంగూన్ అంతా తెలుగు వాళ్ళే ఉంటారు. రంగూన్ రౌడీ అని మనకు నాటకం కూడా ఉంది. అట్లా తెలుగు వాళ్ళు కూడా తమిళనాడుకు వెళ్ళి చాలా కుటుంబాలు అక్కడ స్థిరపడి ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఉన్నారు. అట్లా కర్ణాటకలో ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటారు కొంతమంది. అంటే ఎవరికి వాళ్ళు తమ ఉపాధి కోసము వలసలు వెళ్తారే తప్ప, దాసీలుగా వెళతారు. దాసీలుగా వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడ్డారు. అసలు ఆమె తెలుగు వాళ్ళు తమిళనాడుని చాలా కాలం నాయకరాజులు ఏలేరనే విషయం కూడా ఆమెకు తెలిసి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే చరిత్ర చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే అలా నోటికి ఏమొస్తే అది మాట్లాడలేదు. ఎందుకంటే తమిళనాడులో ఎప్పటి నుంచో ఉంది కరుణానిధికి తెలుగు మూలాలు ఉన్నాయని. అతను తెలుగు మూలాలు ఉండకుండా ఎలా ఉంటాయి? తెలుగు, తమిళము, మలయాళము ఇవన్నీ భాషలే వేరు. కానీ వీళ్ళంతా కూడా ఒక బ్రిటిష్ కాలానికి ముందు ఎవరికి వాళ్ళు రాజుల బట్టి రాజరాజ చోళుడు కానీ, ఇటువైపు వస్తే కృష్ణదేవరాయలు కానీ ఇలా పరిపాలనలో ఉన్నప్పటికీ కూడా బ్రిటిష్ కాలం వచ్చేసిన తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీగా, మద్రాసు ఉమ్మడి రాష్ట్రంగా వీళ్ళంతా కూడా కలిసి ఉన్నారు. తర్వాత కదా రాష్ట్రాల భాషల ఆధారంగా విడిపోయాయి. ఎంజీఆర్ గారికి కూడా మలయాళ మూలాలు ఉన్నాయని కరుణానిధి గారు కూడా విమర్శించేవాళ్ళు. అది ఎప్పుడో పాత అదంతా. ఇప్పుడు ఏమిటంటే ఈమె కస్తూరి ఈ తలకాయ నొప్పిలో ఏదో ఒకటి మాట్లాడేసి ఇరుక్కుపోయి ఇప్పుడు ఆమె జైలు పాలయ్యారు. కస్తూరి గారు ఒక్కరేనా అంటే అనేక మంది సినిమా నటులకు కూడా ఇదే సమస్య. ఈ సమస్య ఎందుకంటే చాలామంది మనకు సినిమా నటులు మన తెలుగులో కూడా తొందరపడి నోరు జారి ఇరుక్కుపోయి తర్వాత సారీ చెప్పి తర్వాత మా ఉద్దేశం అది కాదు అన్నవాళ్ళు చాలామంది మనకు ఉదాహరణలు ఇవ్వచ్చు. వీళ్ళు ఎందుకంటే రాజకీయాల్లో కానీ బయట పబ్లిక్లో కానీ వీళ్ళు
ఎమోషనల్గా ఉండడం వల్ల ఏం మాట్లాడుతున్నాము, నోరు జారితే వచ్చే ప్రమాదం ఏమిటి అనే దాని మీద వీళ్ళకి ఆ స్పృహ ఉండదు. ఆ స్పృహ ఉండకపోవడం వల్ల ఆయా చేర్చుకున్న పార్టీలకు లాభం చేకూర్చకపోగా నష్టం కూడా చేకూరుస్తారు వాళ్ళు. కంగనా రనౌత్ అనే ఒక సినిమా నటి ఉన్నారు. ఆమె కూడా ఏది పడితే అది ఏం పడితే అది మాట్లాడి ఎప్పుడు వివాదాస్పదంగా మారుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే హిస్టరీ గురించి తెలుసుకోకపోవడము, నేర్చుకోకపోవడము. రాజకీయాల్లో ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. అది చేయకపోతే ఏమవుతుందంటే అనేక తప్పులు మాట్లాడేస్తారు. తప్పులు మాట్లాడి ఇలా కస్తూరిలాగా ఇరుక్కుపోతారు. థ్యాంక్ యూ.